జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు కాశన్నపూర్ణ. ఆ కాశన్నపూర్ణ పేరు ఎలా వచ్చిందో మీకు నేను చెప్తాను. మా నాన్నగారు వాళ్ళది ఎండగండి, తాడేపల్లిగూడెం దగ్గర ఒక చిన్న గ్రామం. మా అమ్మగారి వాళ్ళు కూడా పక్కనే పిప్పరా గ్రామం, అక్కడ ఉండేవారు. మా బాబాయి మా నాన్నగారి పేరు ఏమోను సుబ్రహ్మణ్య శాస్త్రి, దివాకర్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మా బాబాయి పేరు దివాకర్ల నరసింహం గారు. అయితే వాళ్ళిద్దరూ కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి ఆ శివుడి దర్శనం చేసుకుని వచ్చారు. అదే రోజు రాత్రి నేను పుట్టాంట. తర్వాత మా బాబాయ్ గారు అమ్మాయి ఏమోను నేను రాత్రి పుట్టాను, అది పొద్దున పుట్టింది. అప్పుడు మా అత్తయ్య, ఒరే పెద్దాడా చిన్నాడా, ఇదిగో ఇద్దరును మీరు కాశీ వెళ్ళొచ్చాక పుట్టారా, వాళ్ళకి అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ అని పేరు పెట్టండి అని చెప్పింది. మా అత్తయ్య గారి పేరు కూడా అన్నపూర్ణమ్మ గారే. చెప్పగానే అలాగే అప్ప, అప్పుడు వాళ్ళు అక్కని అప్ప అప్ప అనేవారు. అలాగే అప్ప, అలాగే పెడతాం అన్నారు. ఆ విధంగా నాకు కాశీ అన్నపూర్ణ అని పేరు వచ్చింది. ఆ తర్వాత మా అత్తగారు మామగారు కూడా కాశీ వెళ్ళారు. వెళ్ళి ఒక నెల రోజులు అక్కడ శివుడు అక్కడ ఉన్నారు. ఉండి తిరిగి వచ్చేసరికి వాళ్ళ పెద్ద అబ్బాయి పెళ్లి కుదిరింది. ఎవరితోటి? ఈ కాశీ అన్నపూర్ణతోటే. వాళ్ళు నిజంగా సంతోషించారు. అబ్బా, మాటలతో చెప్పలేము, అంత సంతోషపడిపోయారు. ఆ విధంగా మా మామగారి పేరు ఆచంట బాపన్న గారు, మా అత్తగారి పేరు ఆచంట సూర్యకాంతం. వాళ్ళ ఆనందం మనను మాటలతోటి చెప్పలేము. అది ఆ విధంగా నా పేరు కాశీ అన్నపూర్ణ వచ్చింది. సరే, ఇప్పుడు మన ఛానల్లోకి పెడదాము. ఏమిటంటే చిన్న కృష్ణుడి యొక్క చిలిపి చేష్టలు ఏమనండి, లేకపోతే అల్లరి అనండి. ఒక చోట ఉండడు కదా, ఇందుగలడొందు లేడని సందేహము వలదు అంటూ గోపికలు ఉండే చోటుకు వెళ్ళాడు. ఎందుకంటే వెన్న కోసం అని వెళ్ళాడు. వెళ్ళి ఓ గౌరమ్మ అన్నాడు. అనగానే గోపిక బయటకు వచ్చింది. కృష్ణయ్య, నువ్వా? ఏంటి ఇలా వచ్చావేంటి? ఏం పని? ఏం పని లేదు, ఊసిపోక వచ్చానులే అన్నాడు. అవునా, నువ్వు ఊరికే రావులే, ఊసిపోవడం ఏమిటి, ఊరికే రావులే అంది. అంటే అది కాదు, ఏమమ్మా ఓ గోపమ్మ, గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి, గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి, నీవు ఏమి పనికొచ్చినావు చిన్న మాధవ, నీవు ఏమి పనికొచ్చినావు చిన్న మాధవ. నేనా? ఏం పనికి వచ్చానో చెప్తాను మరి. గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి, నీవు ఏమి పనికొచ్చినావు చిన్న మాధవ, నీవు ఏమి పనికొచ్చినావు చిన్న మాధవ. పాల కోసం వచ్చినానే గౌరమ్మ, మంచి పాలు పోసి నన్ను తోలు చిన్న మాధవి, మంచి పాలు పోసి నన్ను తోలు మాధవమ్మ. అమ్మో, కొత్త కూడలినయ్యో కృష్ణమూర్తి, కొత్త కూడలినయ్యో కృష్ణమూర్తి, మా అత్తగారి నడగవయ్య చిన్న మాధవ, మా అత్తగారి నడవయ్య మాధవయ్య, మా అత్తగారి నడగవయ్య మాధవయ్య. ఓహో, కొత్త కోడలివైతే గొల్లబామ, కొత్త కోడలివైతే గొల్లబామ, మంచి రొక్కమిస్త పుచ్చుకోవే చిన్నదాన, మంచి రొక్కమిస్త పుచ్చుకోవే చిన్నదాన. అమ్మో, ఇంకైనా ఉంది. రొక్కమొద్దు గిక్కమొద్దు మాధవయ్య, నీ దారిన నువ్వు వెళ్ళవయ్య, గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి, నీవు ఏమి పనికొచ్చినావు చిన్న మాధవ, నీవు ఏమి పనికొచ్చినావు చిన్న మాధవ. ఇంత వెన్నెన్నా పెట్టు, పొద్దున్నుంచి ఏం తినలేదు, ఎక్కడా వెన్న దొరకలేదు, వెన్నెన్నా పెట్టు తింటాను. అమ్మో, అత్తగారు వచ్చే వేళయింది, ఇంకేనా ఉంది? మా అత్తగారు వచ్చిందంటే నన్ను కోప్పడుతుంది, తొందరగా వెళ్ళిపో అన్నాడు.
అంటే ఆ విధంగా వెళ్ళిపోయాడు. వెడుతున్నాడా? వెళ్ళలేదు. ఆగాడు. ఏంటి, ఎప్పుడొస్తుంది మీ అత్తగారు అని అంటే అప్పుడు అంటాడు, ఈ పొద్దున్నే లేచి పాలు అవి పిండి కుండల్లో పోసుకుని మధురకు వెళ్ళింది. మా అత్తగారు మామగారు అందరూ మధురకు వెళ్ళారు. ఎందుకంటే మధురవాసుడు ఉన్నాడు కదా, ఆలస్యమైతే కోపడతాడు. అందుకోసం పాలన్నీ అక్కడ తీసుకుని వెళ్ళాడు. అవునా, అయితే ఇంట్లో ఏమీ లేవా? అయితే సరే నేను వెళ్ళొస్తానులే. సరే సరే మరి జాగ్రత్తగా వెళ్ళు అంటు